ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు ఈ ఫైలింగ్ గురించిన సమాచారము, ఈ ఫైలింగ్ పోర్టల్‌లో కొత్తగా వచ్చిన మార్పుల గురించి అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2024-25 ఆర్థిక సంవత్సరానికి అసెస్మెంట్ ఇయర్ 2025-26కు సంబంధించిన ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ ప్రక్రియను జూన్ నెలలో ఆదాయ పన్ను పోర్టల్‌లో ప్రారంభమైంది. ఈ ఏడాది పెన్షనర్లు తమ రిటర్న్స్‌లను దాఖలు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సూచనలను తప్పనిసరిగా గమనించాలి. వాటి గురించిన సమగ్ర సమాచారం అయితే ఇక్కడ అందించబడింది. మొదటిది, ఈ ఏడాది వచ్చినటువంటి అతిపెద్ద మార్పు ఆధారాలతో కూడిన మినహాయింపులు. ఈ మేరకు చూసుకున్నట్లయితే గతంలో లాగా కాకుండా ఈసారి పన్ను మినహాయింపులు డిడక్షన్స్ కోసం క్లెయిమ్ చేసేటప్పుడు సంబంధిత పత్రాలను, సాక్ష్యాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని ఆదాయ పన్ను శాఖ సూచించింది. ఇక్కడ మనకు 2 పద్ధతులు ఉన్నాయని తెలుసు. పాత విధానంలో కేవలం పొదుపు మొత్తాలను ప్రకటించడం ద్వారా మినహాయింపులు పొందే అవకాశం ఉండేది. ఇప్పుడు కొత్త విధానం ద్వారా ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసే ప్రతి మినహాయింపుకు రుజువు జత చేయాలి. ఉదాహరణకు సెక్షన్ 80D వైద్య బీమా ఖర్చులు, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు, వైద్య ఖర్చుల బిల్లులు కూడా సబ్మిట్ చేయాలి. సెక్షన్ 80C పొదుపు, ఎల్ఐసి, పీపీఎఫ్ గృహ రుణం అసలు చెల్లింపులో స్టేట్మెంట్ మొదలైనవి. అలాగే ఇతర సేవింగ్స్, విరాళాల రసీదులు, 80G ఇతర పెట్టుబడుల పత్రాలు, ఇవన్నీ ఏవుంటే అవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ మార్పు కారణంగా పత్రాలు లేకుండా మినహాయింపులు క్లెయిమ్ చేయడం ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి ఫైలింగ్ చేసే ముందే అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. మీకోసం సరైన ఐటీఆర్ ఫామ్ ఏది అంటే ఐటీఆర్ 1 వర్సెస్ ఐటీఆర్ 2. ముందుగా ఐటీఆర్ 1 సహజ్ చూద్దాము. ఈ ఫామ్ ద్వారా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకుండా ఫైలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. కింది వర్గాల వారు ఐటీఆర్ 1 ఫైల్ చేయవచ్చు. కేవలం పెన్షన్ ఆదాయం, వడ్డీ ఆదాయం మరియు ఒకే గృహ ద్వారా అద్దె ఆదాయం ఉన్నవారు ఈ విధంగా ఐటీఆర్ 1 దాఖలు చేయొచ్చు. ఇక మొత్తం వార్షిక ఆదాయం 50 లక్షలకు మించని వారు కూడా దాఖలు చేయొచ్చు. ఇక ఆదాయ పన్ను లేని వారు తమ వార్షిక పెన్షన్ స్టేట్మెంట్, యాన్యువల్ స్టేట్మెంట్ లేదా నెలవారీ పెన్షన్లను ఆధారంగా నిల్ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చేవారు తమ ట్రెజరీ కార్యాలయం నుండి పొందిన ఫామ్ 16 ఆధారంగా సులభంగా ఫైల్ చేయవచ్చు. ఇక ఐటీఆర్ 2, ఈ కింది ఆదాయాలు ఉన్నవారు తప్పనిసరిగా ఐటీఆర్ 2 ఫైల్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ అమ్మకం ద్వారా లాభాలు వచ్చినప్పుడు, అలాగే షేర్ల అమ్మకం, క్యాపిటల్ గెయిన్ ద్వారా ఆదాయం వచ్చినప్పుడు, ఒకటి కంటే ఎక్కువ గృహాల ద్వారా ఆదాయం వచ్చినప్పుడు చేయవచ్చు. ఇక ముఖ్య గమనిక, ప్రస్తుత ఆదాయ పన్ను పోర్టల్‌లో ఐటీఆర్ 2 ఫామ్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ల లావాదేవీలు ఉన్న పెన్షనర్లు కొంతకాలం వేచి ఉండాలి. పోర్టల్‌లో ఫామ్ అందుబాటులోకి వచ్చాక ఈ ఫైలింగ్ అనేది పూర్తి చేసుకోవచ్చు. ఫైలింగ్ తర్వాతి ప్రక్రియ. ఇప్పటికే ఐటీఆర్ 1 ఫైల్ చేసిన వారికి ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఈ వెరిఫికేషన్. ఫైలింగ్ తర్వాత ఆధార్, ఓటీపీ ద్వారా ఈ వెరిఫికేషన్ పూర్తవుతుంది. ప్రాసెసింగ్ సమాచారము. ఫైలింగ్ విజయవంతంగా పూర్తయిన వారికి ఆదాయ పన్ను శాఖ సిపిసి బెంగుళూరు నుండి వారి రిటర్న్స్ ప్రాసెస్ చేయబడినట్టుగా మొబైల్ నంబర్కు మరియు ఈమెయిల్కు సందేశాలు వస్తున్నాయి. రీఫండ్ క్లెయిమ్ చేసిన వారికి ప్రాసెసింగ్ పూర్తయిన కొద్ది రోజుల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతోంది. గమనిక, మార్చి 2024 తర్వాత పదవి విరమణ చేసిన వారికి ప్రత్యేక సూచనలు. మార్చి 31, 2024 తర్వాత పదవి విరమణ చేసిన వారి కొన్ని కీలక విషయాలను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయాలి. మాకు ట్యాక్స్ పడదు కదా, ఫైలింగ్ అవసరం లేదు అనే అపోహను నమ్మవద్దు. ఫైలింగ్ ఎందుకు తప్పనిసరి అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో మీకు 2 రకాల ఆదాయాలు ఉంటాయి. ఉద్యోగిగా ఉన్నప్పుడు తీసుకున్న జీతం, కొన్ని నెలలు పెన్షనర్గా తీసుకుంటున్నటువంటి పెన్షన్, మిగిలిన నెలలు. ఏం చేయాలి అంటే
మీరు ఉద్యోగిగా ఉన్నప్పుడు పొందిన జీతం వివరాలు, పెన్షనర్‌గా పొందినటువంటి పెన్షన్ వివరాలు రెండిటిని కలిపి మొత్తం ఆదాయం చూపాలి. పదవీ విరమణ సమయంలో అందుకున్న గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో పన్ను వర్తించే భాగాన్ని కూడా ఆదాయంగా చూపాలి. ఈ వివరాలన్నిటిని మీ ఆడిటర్ లేదా టాక్స్ కన్సల్టెంట్‌కు స్పష్టంగా తెలియజేయాలి. ముఖ్యమైన తేదీలు: ఈ ఫైలింగ్ ప్రారంభం జూన్ 2024. ఫైలింగ్ చివరి తేదీ జూలై 31, 2025. ప్రభుత్వం గడువును పొడిగించవచ్చు, కానీ చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే పూర్తి చేసుకోవడం ఉత్తమం. ఈ ఏడాది ఈ-ఫైలింగ్ ప్రక్రియలో వచ్చిన మార్పులను అర్థం చేసుకొని, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకొని, సరైన ఐటీఆర్ ఫామ్ ఎంచుకొని, గడువులోగా మీ రిటర్న్స్‌ను దాఖలు చేయండి. ముఖ్యంగా కొత్తగా పదవీ విరమణ చేసిన వారు తప్పనిసరిగా ఫైలింగ్ పూర్తి చేసి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూసుకోగలరని మనవి.